ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు మరి గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో కనుదృష్టిలో మనల్ని అందరినీ కూడా నిలిపి ఈ ఉదయం ఇటు రీతిగా మరి జీవమును మనకు అనుగ్రహించి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 16వ కీర్తన 11వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమెన్. దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈరోజు పరిశుద్ధమైన ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్తే మనకేం కలుగుతుందంటండి? దేవుడి సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యము కూడా సుఖములు కలవు. జీవమార్గమునకు దేవుడు దారి మనకు తెలియజేస్తారు. సన్నిధానంలో ఏముంటుందంట? జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు అని దావీదు గారి కీర్తన ద్వారా మాట్లాడుతున్నారు. జీవమార్గము దేవుడు మనకు తెలియజేస్తారు. దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషం ఎలాగ వస్తుందంటే, జీవ మార్గంలో మనం ఎలా నడుచుకోవాలి, జీవ మార్గంలోకి మనం ఎలా ప్రవేశించాలి, ఇక్కడ మనం ఎలా నడుచుకుంటే ఆ జీవ మార్గంలో మనం ప్రవేశిస్తామనేది దేవుడి సన్నిధి మనకి నేర్పిస్తుంది. ఆయన సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉందండి. మంచి చెడు వివేచన జ్ఞానము అన్నీ కూడా దేవుడి సన్నిధానంలో మనకి దొరుకుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడి సన్నిధికి వెళ్ళకుండా, దేవుడి సన్నిధిని అనుభవించకుండా, దేవుడి సన్నిధిని పొందకుండా అన్నీ కావాలనుకుంటారండి. దేవుడి సన్నిధిని మనం ఎక్కడుండగల దేవుడి సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. జీవ మార్గము దేవుని మార్గం తెలియాలంటే దేవుడి సన్నిధిని మనందరం కూడా అనుభవించేవారుగా ఉండాలి. నీవు దేవుడి సన్నిధిని అనుభవిస్తుంటేనే సంపూర్ణమైన సంతోషం నీలో ఉంటుంది. చాలామంది ఏంటంటే మందిరానికి వెళ్తారు, నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదనే విషయాన్ని నీవు మర్చిపోయేవారుగా ఉంటూ ఉంటారు. వారందరూ కూడా వెళ్ళామా వచ్చామా అంతే. దేవుడి మందిరంలో ఉన్నంతసేపు మాత్రం భక్తి కనబరుస్తూ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మామూలుగా ఉంటూ ఉంటారు. ప్రవర్తనలో మార్పు ఉంటూ ఉంటుంది. చెడు కార్యాలు జరిగిస్తూ ఉంటారు. నీవు ఎక్కడున్నా దేవుడిని సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. నీ హృదయము దేవుడికి ఆలయమై ఉన్నది. నువ్వు ఎక్కడున్నా దేవుడి సన్నిధిని అనుభవిస్తే నువ్వు సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించగలుగుతావు. చాలామంది ఏంటంటే సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించలేని స్థితిలో ఉంటున్నారు. దేవుడిని మేము నమ్ముకుంటున్నాము, లేదా దేవుడి మార్గంలో మేము నడుస్తున్నాము, మాకు సంపూర్ణమైన సంతోషం లేదని అనుకునేవారుగా ఉన్నారు. కానీ నిజముగా దేవుడి సన్నిధిని అనుభవించే వారికి నిజముగానే సంపూర్ణమైన సంతోషం లభిస్తుందండి. మీన్ నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఎలా ఉంటారో, నిజంగా ఎవరైతే దేవుడి సన్నిధిని అనుభవిస్తారో వారికి నిజంగా సంపూర్ణమైన సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, వారి కుటుంబాల్లో సమాధానాలు ఉంటాయి, వారికి అంతా మేలే ఉంటుంది. దేవుడి కుడి చేతిలో ఉన్న నిత్యమైన సుఖములు వారు అనుభవించడానికి సిద్ధంగానే ఉంటారు, వారు అనుభవిస్తారు. కాబట్టి ఈ పరిశుద్ధమైన ఆదివారం రోజు మనందరం కూడా దేవుని సన్నిధిని పరిపూర్ణంగా అనుభవిద్దాం. దేవుడు అనుగ్రహించి సంపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకుందాం. దేవుడు కుడి చేతిలో నిత్యం కూడా సుఖములే ఉంటాయండి. దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనకు అద్భుతమైన కార్యములను రోజు జరిగించుచున్న దేవుడు. దేవుడు మన మీద ఎప్పుడు కృపను అనుగ్రహిస్తున్నారు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలుగుతూ ఆయన అనుగ్రహించే సంపూర్ణమైన సంతోషాన్ని మనందరం కూడా పొందుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా? జయం కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన నెలంతా కాచి కాపాడి పవిత్రమైన విశ్రాంతి దినం రోజు మీ సన్నిధానాన్ని అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నన్ను మీరు మాతో మాట్లాడిన దేవా మీకు స్తుతి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీనైనా దేవా మీ మందిరంలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మేము నిత్యం అనుభవించేటట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. ఈ ఉదయకాలం నేను ప్రార్థనలు ఏకవ్విస్తున్న ప్రతి ఒక్కరి మొరను ఆలకించి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన సంతోషాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. స్తోత్రం చెల్లించుకుంటూ బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, స్వస్థత అనుగ్రహించండి అయ్యా. గర్భఫలం కోసం అయితే చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. 10th క్లాస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం
చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి చదువులో నేను మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు. వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేదు తోడుగుండి కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల అనుగ్రహించి వివాహ విష్ణుత్వమైన కార్యం జరిగించండి. ఈ ఉదయకాలం ఎవరైతే దేని కొరకైతే మొరపెడుతున్నారో ప్రతి మొరను మీరు ఆలకించి కాపుదల కృప అనుగ్రహించండి. వ్యవసాయాన్ని జ్ఞాపకం చేసుకుని, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకుని, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల కృప మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.